చాలా చేంజ్ అయ్యాయి కదండి. రామ్ గోపాల్ వర్మ గారు అమితాబ్ బచ్చన్ తో సర్కారు 21 days 30 days లో తీశారు. ఇప్పుడు సంవత్సరాల తరబడి తీస్తున్నారు సినిమా. సినిమా ఆయన మారారు. సినిమా గురించి అడిగారు మీరు. అంటే ఏం మారిందా అని అడిగారు. ఆయన మారారు. ఆయన 21 రోజులు కాదండి, 28 రోజుల్లో తీశారు సర్కారు. అదే 21 రోజు నెల రోజులు అన్నాను. అంటే మనలో అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 day చాలు, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 week పడుతుంది, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 year పడుతుంది, ఇంకొంతమందిని ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేం. సినిమాని బట్టండి, పిండి కొద్దీ రొట్టె. సర్కార్ 28లో అయిందండి, ఇంకో సినిమా 1 year పడుతుందేమో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ పడటం వల్ల డైరెక్టర్ గుడ్డు అవడు, త్వరగా తీస్తే బ్యాడ్ అవడండి. కానీ డిలే అవుతుంది కదండి. డిలే 100 reasonsకి అవుతున్నాయి. అప్పుడు సర్కార్ మేము తీసినప్పుడు ప్రాబబ్లీ బచ్చన్ సాబ్ అప్పుడు 3 సినిమాలే చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు 30 చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వర్మ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే నెల రోజుల్లో సినిమా తీయడం వల్ల ఆ సినిమా ఆడినా పోయినా ఇంకో సినిమాతో ఇంకో నెల రోజుల్లో రెడీగా ఉండేవాడు ఆయన. అవునండి. ఇప్పుడు సంవత్సరాల తరబడి సినిమా తీస్తున్నారు, అది ఆడుతుందో తెలీదు, నడుస్తుందో కూడా తెలియదు. నడవకపోతే చాలా కోట్లు. ఇప్పుడు వర్మ గారి సినిమాలతో అట్లా అంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు అదే చెప్పే కదండి, సినిమాలు మారలేదు. ఇప్పుడు రాము గారు ఎందుకు ఇలా మారారు అనే దాని మీద నేను సీరియస్గా ఇవాళ ఆయన అడిగి ఇలా మీరు రాము గారు మళ్ళీ కలిసి చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాము గారితో ఏంటంటే అండి, ఆయన మనకి ఇవాళ చేయాలి అనే విషయం నిన్న చెప్తారు.